వెల్కమ్ టు స్పాట్ న్యూస్. నేను మీ తేజ. నాన్నంటే ఎవరు? నాన్నంటే ఓర్పుకి మారుపేరు. నాన్నంటే మార్పుకి మార్గదర్శి. నాన్నంటే నీతికి నిజాయితీకి నిదర్శనం. అది నాన్నంటే. కానీ ఎంతో అల్లారుముద్దుగా పెంచుతున్న మన నాన్న, పిల్లల్ని పెంచుకుంటున్న నాన్న, అదే పెంచిన చేతులతో వాళ్ళ ప్రాణాలు తీసేస్తున్నారు. ఎస్, రీసెంట్గా ఇటువంటి ఘటనలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశం వ్యాప్తంగా ఇటువంటి ఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి. పిల్లలు ఎక్కడో బలైపోతులే, తల్లి తండ్రుల చేతుల్లోనే బలైపోతున్నారు. వాళ్ళకి ఏమైనా గొడవలు ఉంటే చాలు, ఆ కోపం పిల్లలపైన చూపిస్తారు, వాళ్ళని కొడతారు, తిడతారు, ఇంట్లో నుంచి గంటేస్తారు. ఆ కోపం మరింత విపరీతంగా పెరిగిపోతే భార్య పైన కోపం ఉంటే పిల్లలపైన చూపిస్తారు, భర్త పైన కోపం ఉంటే భార్య పిల్లలపై చూపించి వాళ్ళని చంపేసి దాని తర్వాత వాళ్ళ ఆత్మహత్య చేసుకొని చనిపోతున్న ఘటనలు ఈరోజు చాలా చాలా ఎక్కువ అవుతున్నాయి. అటువంటి ఘటన గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నా. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో జరిగిన ఎర్రగొండపాలెం మండలానికి సంబంధించి పెద్దబోయిపల్లె వెంకటేశ్వర్లు, తనకి 38 సంవత్సరాలు. ఆ వ్యక్తి తన 3 బిడ్డల్ని చాలా దారుణంగా చంపేశాడు. అసలు నాన్న ప్రేమతో బైక్ ఎక్కించుకుంటే నిజంగా ఆ పిల్లలు నాన్న ఎక్కడికో తీసుకెళ్తున్నాడు, మనకేదో కొనిస్తాడేమో, కొత్త బట్టలు కొనిస్తాడేమో, లేదంటే చాక్లెట్లు కొనిస్తాడేమో, మనకి ఏదో స్నాక్స్ ఫుడ్ ఐటమ్స్ కొనిస్తాడేమో అని సరదాగా నాన్న బైక్ ఎక్కి నాన్నతో పాటు వెళ్తుంటే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎప్పుడు కూడా ప్రతి ఇంట్లో కూడా ప్రతి చిన్నపిల్లలు కూడా నాన్న ఇంటికి రాగానే బండి ఎక్కి నాన్నతో పాటు బయటికి వెళ్ళాలి అని చెప్పేసి చాలా మంది అలర్ చేస్తూ ఉంటారు. ఈ పిల్లలు కూడా అలాగే అనుకున్నారు. కానీ వాళ్ళకి నిజం తెలీదు, మన నాన్న మనల్ని చంపడానికి తీసుకెళ్తున్నాడు అని. ఒకవేళ తెలుసుంటే పాపం వాళ్ళ అమ్మ దగ్గరే ఉండేవాళ్ళేమో. ఎస్, మోక్షిత 8 సంవత్సరాలు, రఘువర్షిని 6 సంవత్సరాలు, శివధర్మ 4 సంవత్సరాలు. 2 ఆడబిడ్డలు, 1 మగబిడ్డ. ఈ ముగ్గురిని కూడా తండ్రి అయినటువంటి వెంకటేశ్వర్లు అతి దారుణంగా పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశాడు. ఈ ఘటన గత నెల 30వ తారీఖు జరిగింది. పోలీసులు ఈ కేసుని నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నప్పుడు చాలా విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. ఇది బయటపడ్డం కూడా 2వ తారీఖు, రీసెంట్గా 2వ తారీఖు ఈ కల్వకుర్తి మండలం దగ్గరకు సంబంధించి ఈ వ్యక్తి ఎవరైతే వెంకటేశ్వర్లు ఉన్నాడో అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఆత్మహత్య కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నప్పుడు పిల్లలు ఎక్కడున్నారు అని ఆరా తీస్తుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఈ విషయాలన్నీ కూడా వెలుగులో పడ్డాయి. ఎక్కడో దాచుంటారు, బ్రతికే ఉన్నారనుకున్నారు, కానీ ఎవరికీ తెలియదు ఈ కిరాతకుడు అతి దారుణంగా చంపేశాడని చెప్పి. శ్రీశైలం టు హైదరాబాద్, అచ్చంపేట్ మండల్, హస్బోర్, ఉప్పునుంతల, సూర్యతాండా ఆ ప్లేస్లో ఒక రాళ్ల మధ్యలో పెట్రోల్ పోసి తగలబెట్టిన ఆ శవాలన్నీ కూడా దొరికాయి. 2 లభించాయి. ముందు రఘువర్షునిది, అలాగే శివధర్మది, చిన్న బిడ్డది, 3వ బిడ్డది. వాళ్ళ బాడీస్ దొరికాయి. ఫస్ట్ ఆ బాడీస్ని కూడా ఎలా వెతికారు తెలుసా పోలీసులు? డ్రోన్స్తో దాదాపు 2.5-3 రోజులు శ్రమించి డ్రోన్ సాయంతో ఆ వెతికే ప్రయత్నం చేశారు. అప్పుడు కాలిపడి ఉన్న ఆ శవాలు దొరికాయి. తర్వాత అంటే పెద్ద కూతురు మృతదేహం మాత్రం వేరే ప్రాంతంలో దొరికింది. ఆ రోజు వాళ్ళని చంపే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆమె నాకు తెలిసి తప్పించుకుని ఉంటుంది. తప్పించుకుని కొంచెం దూరం పారిపోయి ఉంటుంది. కల్వకుర్తి మండలం తాండ్రా అనే ఒక గ్రామం దగ్గర తన మృతదేహం కూడా లభించింది. ముగ్గురిని కూడా కొట్టి చంపేసి పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు ఆ వ్యక్తి. నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు నాన్న ప్లీజ్ అన్నా సరే, కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నా సరే ఆ తండ్రికి ఇంతైనా సరే జాలి రాలేదు. ఇంత కూడా అరే మన బిడ్డలు మనం కన్నాం, మనం పెంచాం, అలాంటి వాళ్ళని మనమే చంపేసుకుంటామని ఇంత బాధ కూడా రాలేదు. అంటే మనిషి యొక్క ఆలోచన
ఎంత దారుణంగా తయారైందో ఒకసారి అర్థం చేసుకోండి. మన కోపం వస్తే చాలు, మనం ఏదైనా చేసేస్తాం. మన కోపం ఎవరొకరి మీద చూపించాలి. ఐదర్ వస్తువైనా, లేదా మనిషి అయినా, మనం ఆడుకున్న ఫోన్ అయినా, టీవీ అయినా, ఏదైనా చివరికి బిడ్డల పైన. ఆ కోపం చల్లారంటే చివరికి బిడ్డల పైన. ఆ బిడ్డల్ని చంపుకున్న తర్వాత వాడికి తెలివి తెల్లారిన తర్వాత మనం చేసిన తప్పని తెలిసి చివరికి వాడు కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఇటువంటి ఘటనలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ చాలా మంది కూడా పిల్లల ముగ్గురిని తీసుకెళ్తుంటే అసలు తల్లి ఏమైంది, అసలు తల్లితోనే కదా సమస్య. పిల్లల్ని చంపుకుంటున్నారంటే పిల్లలు ఏదో తప్పు చేశారని కాదు. 8 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఉన్న పిల్లలు తప్పు చేస్తారా? తల్లిదండ్రులు అంత ఇబ్బంది పెడతారా? రోడ్లలో తలదించుకునేంత అలాంటి విషయాలకు వాళ్ళు పాల్పడతారా? మహా అయితే ఇంట్లో చిరు అల్లరి చేస్తారు, అంతే తప్ప ఇంకేం చేయరు. మరి దీనికి కారణం ఏంటి? చంపేయడానికి గల కారణం ఏంటి? తండ్రి లేదా తల్లి, వీళ్ళిద్దరిలో ఎవరో ఖచ్చితంగా తప్పు చేసి ఉండాలి. దాని నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు ప్రయత్నించి ఉండాలి. ఒకరిమైనా ఒక కోపంతో చివరికి పిల్లల్ని హతమార్చాలని చెప్పేసి అనుకుంటున్నారు. అందులో తండ్రి హతమార్చి చంపేశాడు. మరి తల్లికి కనీసం ఎంత బాధ కూడా లేదా? ఆ బిడ్డల్ని భర్త ఎక్కడికి తీసుకెళ్తాం, కనీసం ఆరా తీయాలి కదా. కుటుంబ కలహాల వల్లే చంపేశారంటూ కూడా వాళ్ళ బంధువులు కూడా చెప్తా ఉన్నారు. అలాగే పోలీసుల యొక్క దర్యాప్తులో కూడా కుటుంబ కలహాల వల్లే ఈమెను చంపేశారంటూ కూడా చెప్తున్నారు. ఈ ముగ్గురిని కూడా చంపేశారంటూ కూడా చెప్తున్నారు. ఎంత దారుణమైన ఘటన! ఇటువంటి చూస్తుంటే నిజంగా ఇప్పుడు చిన్నపిల్లలు వేరే ఇళ్లలో కూడా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా భయపడతారు. అటువంటి ఘటనలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. రైట్, మరి పోలీసులు ఈ కేసుని ఎలా డీల్ చేస్తారనేది చూడాలి. మరి వైఫ్ ఏమైనా మిస్టేక్ చేసిందా, ఆ కారణంతోనే ఈ వ్యక్తి ఇలా చేశాడా, లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే రీసెంట్గా మనం చూస్తున్నాం, ఈమె తప్పు చేసిందో లేకపోతే చేయలేదో మనకి తెలియదు, కానీ బయట జరుగుతున్న ఆ గొడవల గురించి, ఆ విషయాల గురించి నేను చెప్తున్నా. బయట కొంతమంది వేరే వాళ్ళు ఇతర వ్యక్తులతో ఎఫ్ఐఆర్లు పెట్టుకుని, వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, ఇతర వ్యక్తులతో ఎఫ్ఐఆర్ పెట్టుకుని వాళ్ళ ప్రియుడు కోసమో లేకపోతే ప్రియురాల కోసమో బిడ్డలు అడ్డొస్తున్నారని చెప్పేసి బిడ్డల్ని చంపేయడానికి కూడా వెనకాడట్లేదు కొంతమంది. రీసెంట్గా తెలంగాణలో కూడా ఇటువంటి సంఘటన ఒకటి జరిగింది. విషం పెట్టి బిడ్డల్ని చంపేసింది. ఆ రోజు అదృష్టం బాగుండి భర్త పెట్టిన ఆ ఫుడ్ తీసుకోలేదు, అతను బ్రతికాడు. ఒక స్కూల్లో పనిచేసే టీచర్, అదే స్కూల్లో పనిచేసే టీచర్తో ఎఫ్ఐఆర్ పెట్టుకుని కన్న బిడ్డల్ని, కట్టుకున్న భర్తని చంపడానికి ప్లాన్ చేసింది. ఆ ప్లాన్లో 2 చిన్నారులు బలైపోయారు. సో ఇటువంటి ఘటనలన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి. మొన్న తల్లి, ఈరోజు నాన్న, రేపు అన్న, ఇంకా ఎన్ని చూడాలి. మీ కామెంట్స్ ఏంటి? మీరేం చెప్తారు? అసలు ఈ యొక్క ఏదైతే జరిగిందో ఈ సంఘటన అసలు ఎలా చూడాలి? ఖచ్చితంగా మీ కామెంట్స్ రూపంలో మాకు కొన్ని విషయాలు అయితే ఖచ్చితంగా తెలియపరచండి. వీలైతే సైకాలజిస్ట్ ద్వారా ఈ విషయాల నుంచి మేము కొన్ని విషయాలన్నింటినీ కూడా రాబట్టే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.